సేవకుడు మాత్రమే కాదు సేవ. దేవుడు అన్నాడు సర్వ సృష్టిలో ఉన్నటువంటి మనమట సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించి అందరినీ శిష్యులుగా చేయమని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరినీ ఏం చేయమన్నాడు? శిష్యులు అందరూ మేమే అనుకుంటున్నారు. మీరు శిష్యులమేం కాదు, మీరు శిష్యులే. మీకు లెక్క ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని మీరు తప్పకుండా మీరు చేయాలి. ఫస్ట్గా చేసుకుంటారు, ఫస్ట్గా చేసుకుంటారు. ఎంతమంది చేస్తారు? పొద్దున్నే వచ్చి ఆదివారం పూట ఉదయాన్నే బేగ వచ్చి ఈ ప్రాంతం శుభ్రం చేయడం ఎలాంటి ఉన్నారు మన దాంట్లో? ఉన్నారండి మీరు? బేగ వచ్చి లేకపోతే పాస్టర్ గారు చక్కగా అన్ని తుడిచిపెట్టి వచ్చి చక్కగా వచ్చేసి మోకాలు ఎవరైనా ఉన్నారా పొద్దున్నే వచ్చి దేవుని పరిచయం చేసేవాళ్ళు? అక్కడ నిలబడి నా భార్య 1,40,000 జీతగాండి పొద్దున్నే చర్చికి వెళ్ళి తడిగొడ పెట్టి వచ్చేది తెలుసండి. దగ్గర 1 కిలోమీటర్ దూరం కొండ మీద నడిచేది. అందరూ అనేవారు వాకింగ్కి వెళ్తుంది అనుకునేవారు. పిల్లలు లోపల తాళం వేసేసి చర్చి కడగడానికి వెళ్ళిపోయింది. వారానికి 2 సార్లు తుడిచి వచ్చేది, తడిగొడ పెట్టి వచ్చేది. నేను జరక్క ఆయన నా పని మీద చేస్తే మీ పని నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థానంలో నా బిడ్డలు ఉన్నారో తెలుసా పిల్లలు? అమెరికా దేశం పంపించారు నా కొడుకు. వెళ్ళి అక్కడ బైబిల్ స్టడీ చేసి వచ్చారు. ఇప్పుడు బెంగళూరులో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. 10వ క్లాస్ పాస్ అవ్వలేదు. తెలుసా మీకు? అది 10వ క్లాస్ పాస్ అవ్వలేదు. ఆయన తీసుకోలేదు. ఏది శ్రీప్రకాష్ కాలేజీలో తూర్పు దగ్గర శ్రీప్రకాష్ ఉంది. ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి షిఫ్ట్ అయ్యి మేము అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడ తీసుకెళ్తే ఇక్కడ పనికిరాడు అనేసి అలాంటి ఈరోజు ఎక్కడికి వెళ్తే అమెరికా వెళ్ళి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో